డిజిటల్ అంటే ఒక గ్రీన్ బోర్డుతో పాటు కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా బ్లాక్ బోర్డులు లేకుండా గ్రీన్ బోర్డులతో పాటు ప్రతి రూమ్ నందు టీవీతో డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. పరిశుభ్రమైన టాయిలెట్లు మీరు అందరూ వెళ్ళే ఉంటారు, చూసే ఉంటారు. అదేవిధంగా పూర్తిగా అన్ని రూములు కూడా బిల్డింగ్లే, ఎక్కడ కూడా కారే బిల్డింగ్లు కానీ పెంకుటిల్లు కానీ లేవు. నెలకోసారి పిల్లలందరికీ కూడా మాకు చెకప్ చేసే హాస్పిటల్ కూడా పక్కనే నెలకోసారి టెస్టులు జరుగుతున్నాయి. అదేవిధంగా మెయిన్ అన్నం వండాలన్నా లేదా ఏదైనా బిర్యానీ చేయాలన్నా మంచి రైస్ కావాలి. అందులో ఎంత నేర్పరైనా కానీ మీకు వేరే బియ్యం వేస్తే చేయలేరు. అలాగే ఇక్కడ పిల్లల్ని తీర్చిదిద్దిన టీచర్ కూడా వెల్ ట్రైన్ అయి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, గవర్నమెంట్ డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయి వచ్చినటువంటి టీచర్స్ ఉన్నారు, వెల్ ట్రైన్ టీచర్స్ ఉన్నారు. అదేవిధంగా పిల్లలకు కూడా ఏదో ఒత్తిడితో కూడి బట్టి విధానం కాకుండా ఇలాంటి కార్యక్రమాలు అవ్వచ్చు, రోజువారీ ఆహ్లాద కార్యక్రమాలతోటి యాక్టివిటీస్ తోటి పిల్లలకు చదువు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి ఫీజులు కూడా లేవు. అదేవిధంగా పిల్లలకి భోజనం ఎలా పెడుతున్నాం అనేది మా పిల్లల పేరెంట్స్కి తెలుస్తుంది. ఎంత చక్కగా వాళ్ళు తినేటప్పుడు చూస్తున్నాం అనేది కానీ, వారానికి 5 గుడ్లు కానీ, అదేవిధంగా విశాలమైన ఆట స్థలం, అంత స్థలంలోనే మీరు కూర్చున్నారు ఇప్పుడు. అదే కాకుండా మిగతా పాఠశాలకు మీదుగా మన పాఠశాలలో ప్రతి తరగతికి ఒక టీచర్ ఉన్నారు. ఏ క్లాస్ టీచర్గా ఆ క్లాస్ టీచరే. ఇది చాలా రేర్గా ఉంటుంది. అది మన పాలసీ నెంబర్ 3గా ఉండడం జరిగింది. అదేవిధంగా ప్యూరిఫైడ్ వాటర్, అది ప్రాబ్లం వచ్చినప్పుడు మేము తెప్పించి పెట్టడం జరుగుతుంది. విద్యుత్ పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్తో పాటు హిందీలో కూడా మేము తర్ఫీదులు ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా పిల్లలకి ఐరన్ ట్యాబ్లెట్లతో పాటు నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లతో పాటు ఆల్బెండజోల్ మాత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. వెనకబడిన విద్యార్థులకి మీరు అప్పుడే అబ్జర్వ్ చేశారో లేదో, ఈ మధ్యన మీ పిల్లలు GFL అని అంటున్నారు. అంటే ఏంటంటే వెనకబడిన పిల్లలందరికీ కూడా మధ్యాహ్నం నుంచి అక్షరాల కాడి నుంచి మొదలుపెట్టి వాళ్ళకి మేము తర్ఫీదులు ఇస్తున్నాము. మరి ఇన్ని ఆఫర్స్ ఉన్నటువంటి స్కూల్లో ఫీజులు లేవు. మరి మన ప్రభుత్వ బడిలోని పిల్లల్ని చేర్పించి మన పాఠశాలని ఇంకొంతకాలం ఇదే విధంగా ఎక్కువ రోజులతో కొనసాగించగలరని మీ అందరినీ అభ్యర్థిస్తూ, మా పిల్లలు ఈ పాట రూపంలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాట రూపంలో చెప్తారు. స్టార్ట్. ఇచ్చారా మేడం సాంగ్? ఓకే, పెట్టినాను. అమ్మా ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఎందుకు మారుతున్నారు? పావని కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్.